నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ ఒక్కొక్కసారి హ్మ్. ఎంతో కష్టపడి ఇంట్లో వంటలు చేస్తూ ఉంటాం. హ్మ్. పుసుక్కున మనకు అనిపిస్తుంది, మన హస్బెండ్స్ అయినా ఎవరైనా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. హ్మ్. ఎంతైనా మా అమ్మ చేసిన వంట వేరే. హ్మ్. మా నాన్నమ్మ చేసిన వినంగానే కొద్దిగా చివుక్కుమనిపించిన చివుక్కుమన్న మన మనసులో కూడా ఉంది గదా! ఉంది. నిజమే అనిపిస్తది. హ్మ్. నిజంగానే వాళ్ళసలు ఏం చేయకపోయినా ఎంతో రుచి. మనం హ్మ్. ఎంత చేసినా కొంచెం ఆ రుచి ఆనదనిపిస్తది కొన్ని కొన్ని సార్లు. నిజమేనమ్మా. అయితే కొన్ని కొన్ని ఇప్పుడు మా అత్తగారున్నారు ఫర్ ఎగ్జాంపుల్, పోపు పెట్టేటప్పుడు బుస్సనాలి. హ్మ్. బుస్సనకపోతే అసలు వేస్ట్, టేస్టే కాదు అంటది. హ్మ్. మేబీ అందులో ఏదైనా సీక్రెట్ ఆమె రెసిపీ దాగుందేమో నాకు తెలీదు. అలాగా బుస్సంటమా? బుస్సనడం. అదే. అదే. అంటే నూనె నూనె కాగిన పూర్తిగా బుసబుస రావాలి. హ్మ్. చల్లారిపోయాక వేస్తే నిజంగానే తొందరగా ఆ పప్పు, ఆ కూర పాడైపోతుంది పచ్చడు. హ్మ్. అట్లా థంబ్ రూల్స్ కొన్ని ఉంటాయి వంటలు అవునమ్మా. చేసేటప్పుడు. అవేంటో మీ ద్వారా నేను తెలుసుకోవాలి. ఇప్పుడు బాగా పాతకాలపు వాళ్ళు వంటలు చేస్తూ హ్మ్. ఇంట్లో పిల్లలకి చిన్న చిన్న రూల్స్ చెప్తూ ఉండేవాళ్ళు. అవును. ఏమిటి అట్లాంటి వాటిల్లో 1, 2 గమనించినట్టయితే సంప్రదాయమైన ప్రాచీన బ్రాహ్మణ కుటుంబాల్లో అమ్మ అసలు మీరు మంచి కుక్కా? ఆ? ఆర్ యూ ఎ గుడ్ కుక్? ఐ వాజ్ యూ వాస్. ఓకే. సూపర్. అర్థమైంది కదా. ఇప్పుడు చేయట్లేదు గదా మీరు. చెయ్యట్లేదు. ఆ! ఇప్పుడు కానీ టైం ఎక్కడిదిరా నాయనా మీకు. ఇప్పటికెప్పుడన్నా వాళ్ళకి ఒక స్పెషల్ ఐటమ్ ఎప్పుడన్నా తినాలని నా మనవడికి గాని మా అమ్మాయిలకు గాని అనిపిస్తే అప్పుడు వాళ్ళు అమ్మ మేము వస్తాం పలాంది చెయ్యంటే చేస్తున్నా గానీ ఒకప్పుడు 10 మందికి చేసినప్పుడు ఉండే రుచి ఒక్కళ్ళ కోసం చేసుకుంటే ఉండదమ్మా. ఉండదు. అది నిజం. అది అసలు నిజం. చేసుకోవాలనిపించదు. చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఉండదు. పైగా నన్ను మా పిల్లలు కూడా పాడు చేశారు. హ్మ్. ఎట్లాగంటే హ్మ్. వాళ్ళు ఎప్పుడొచ్చినా నువ్వేం చేసుకుంటావులే అమ్మా అని చెప్పి వాళ్ళే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇవ్వడాలు అట్లాంటివి. అంటే పిల్లలు వాళ్ళు ప్రేమతో చేశారనుకో అది మరే. చెప్తూ ఉంటున్నా. హ్మ్. అట్లా ఇప్పుడైతే కాదమ్మా. హ్మ్. మళ్ళీ నాకు డౌటే వాళ్ళు అడిగితే కూడా పూర్వంలాగా చేయగలుగుతానా లేదా అన్న అనుమానం కూడా వస్తుంది. అట్లా ఉండేది. హ్మ్. 50 మందికంటే అలవోకగా వండేసేవారు కదా! వండేసేటటువంటి ఒంటి హ్మ్. చేతి మీద చేయగలిగిన రెగ్యులర్‌గా కాదు. వన్స్ హ్మ్. ఇన్ ఎ వైల్ అలా చేయగలం. హ్మ్. నిత్యమైతే 15 మంది దాకా 10, 12 మంది దాకా ఈజీగా నిత్యం హ్మ్. చేసుకుంటూ అప్పట్లో ఏమిటి పొద్దున భోజనం బ్రేక్‌ఫాస్ట్‌లంటే బ్రేక్‌ఫాస్ట్ కల్చర్ లేకపోయినా పిల్లలకి డబ్బాల్లో పెట్టాలి కదా! పెట్టాలి కదా! వాళ్ళకి హ్మ్. డబ్బాల్లో పెట్టడానికి, ఈవినింగ్ వచ్చేప్పుడు స్నాక్ ఉండడానికి, మేము తినడానికి, మళ్ళీ రాత్రికి భోజనానికి ఇన్నింటికి హాయిగా చేసుకునేవాళ్ళం. హ్మ్. చేయకపోతే ఎట్లా నడుస్తుందమ్మా? హ్మ్. పైగా ఒకటి స్విగ్గీలు లాంటివి అప్పుడు లేవు లేవు. గదా! ఉన్నా వాటి మీద ఇష్టం లేదు. హ్మ్. అదొకటి. హ్మ్. సరే అట్లాంటిది కొన్ని రూల్స్ మనకి పెద్దవాళ్ళు చెప్పేవి ఏముంటాయంటే, ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి లాంటివి వాడినప్పుడు హ్మ్. ఇంగువ వేయకూడదు. వేయకూడదా అమ్మా? వేయకూడదు. ఆ! 2 వేయకూడదంటారు. ఓకే. ఎందుకంటే మూడింటిలోంచి వచ్చేది కూడా సల్ఫర్. ఓకే. అవి వేడి చేస్తే దాంట్లోంచి సల్ఫర్ వస్తుంది. హ్మ్. సల్ఫర్ మనకు కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. హ్మ్. కనుక అవి వెయ్యాలి తప్ప ఇదేస్తే అది ఎయ్యక్కర్లా, అదేస్తే ఇది. వెయ్యకూడదని కూడా చెప్తారు. థంబ్ రూల్. థంబ్ రూల్ లాగా. హ్మ్. అది ఎందుకు అంటే ఆకుకూరల్లో తప్పనిసరిగా హ్మ్. వెల్లుల్లి వేసుకునేవాళ్ళు వెల్లుల్లి, లేకపోయినట్టయితే ఇంగువ వేసుకోవాలి. ఓకే. ఆకుకూరలో తప్పనిసరిగా ఉండాలి. ఓకే. ఎందుకంటే సెల్యులోజ్ అరగదు. హ్మ్. మనం తినే దాంట్లో సెల్యులోజ్ అరగడానికి సల్ఫర్ కావాలి. హ్మ్. ఆ సల్ఫర్ మీకు అయితే ఇంగువలో వస్తుంది. వేగం చూడండి. హ్మ్. హ్మ్. ఇంగువలోంచి హ్మ్. ఒకలాంటి ఘాటు వాసన వస్తుంది. హ్మ్. వెల్లుల్లిపాయలోంచి కూడా అటువంటి వాసనే వస్తుంది. హ్మ్. కనుక అలా గనుకున్నట్టయితే ఈ రెండిట్లో ఏదో ఒకటే తప్పనిసరిగా వెయ్యాలి. 2 వేస్తే ఒకదాన్నొకటి డామినేట్ చేసి దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఆల్సో. ఓహ్! పాసిబిలిటీ అంటున్నా 100% కాదు. ఓకే. యాహ్! హ్మ్. అందువల్ల ఇదొక థంబ్ రూల్. హ్మ్. అలాగే పులుసు లాంటివి పెట్టినప్పుడు జీలకర్ర వేయరు. అవునమ్మా? హ్మ్. ఆహా! ఎందుకో? చింతపండుతో చేసే చోట జీలకర్ర వేస్తే ఒక మెడిసిన్ వాసనొస్తుంది. హ్మ్. పద ఆరోగ్యానికి చెడని గాదు. ఆ హ్మ్. వాసన బాగుండదు. ఓకే. ఒక్క టేస్ట్. చింతపండుండి జీలకర్ర వేసేది ఒకటే చోట చారు. హ్మ్. చారులో మాత్రమే. హ్మ్. ఇవన్నీ కూడా ఒక రూల్ పెట్టుకుంటే మన వంటలకు ఒక ప్యాటర్న్ ఒస్తుంది. కరెక్ట్. అన్నీ ఒకేలాగా అనిపించకుండా. అన్నీ ఇప్పుడు ఒక 5 స్టార్ హోటల్‌లో హ్మ్. ప్లేట్ 2000, 3000 పెట్టి మనం డిన్నర్ ఇస్తే, హ్మ్. ఆ డిన్నర్‌లో ఒక స్పెషల్ ఐటెమ్ ఉంటుంది. మీరు చూసారో లేదో? హ్మ్. తవ్వ కర్రీ అంటాడు. హ్మ్. చూసారా? హ్మ్. అవునమ్మా. పెద్ద పెనం ఉంటుంది. హ్మ్. మధ్యలో గ్రేవీ ఉంటుంది. చుట్టూ అన్ని రకాల కూరలు వేయించుంటాయి. మరి. హ్మ్. కదా! హ్మ్. నువ్వు ఏ కూర అడిగితే ఆ కూరని చిన్న గరిటె దాంట్లో తీసి వేసి
ఇంత గ్రేవీ, ఆ కూర వేస్ట్ చేసి నీకు ఆ కూర వేస్తాడు. అంతే. అంటే అన్ని కూరలకి ఒకటే గ్రేవీ వేసుకోవడం రిచ్‌నెస్సా? హ్మ్. ఒకే కూరని 100 రకాలుగా చేసుకోవడం రిచ్‌నెస్సా? రెండేదే. వంకాయతో 100 రకాలు చేస్తాం మనం. హ్మ్. కదా! అవునమ్మా. అరటికాయతో 60 రకాలు చేస్తాం. బీరకాయతో 40 రకాలు చేస్తాం. కానీ అరటికాయ, బీరకాయ, కాకరకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ అన్నీ కలిపి ఒకటే గ్రేవీతో చేసే కూర మరి వేలలో. ఆహార విషయంలో మనకున్నంత వెరైటీ సంపద అక్కడ ఉందంటారా? హ్మ్. దేనికి కాంబినేషన్స్ పనికిరావు. హ్మ్. ఇప్పుడు చెప్పేది ఆకుకూర మాత్రం తప్పనిసరిగా ఇదో అదో లేనిదే మీకు వంట వండకూడదు. పట్టదు. తింటే ఇట్ ఈస్ ఎ వేస్ట్. హ్మ్. గడ్డి తిన్నట్టే. అది హ్మ్. వంట పట్టి దాంట్లో నుంచి మీకు బ్లడ్ రావాలి అంటే, ఐరన్ రావాలి అంటే తప్పనిసరిగా అయితే ఇంగువ లేకపోతే వెల్లుల్లిపాయ ఉండాలి. యెస్. అట్లాంటి రూల్స్ హ్మ్. పూర్వకాలం పెద్దలు చెప్పేవాళ్ళు. హ్మ్. చింతపండుతో చేసేటటువంటి ప్రతి పదార్థంలోనూ మెంతి గింజ వేయమంటారు. ఆహా! దానివల్ల ఒక ఫ్లేవర్ వస్తుంది. కారణం ఇంకోటి కూడా ఉంది. ఆ! మెంతి ఎసిడిటీ తగ్గిస్తుంది. హ్మ్. పులుపు ఎసిడిటీ కలిగిస్తుంది. సో, మెంతి వేశారు అంటే వెరీ గుడ్. ఇట్స్ ఎ బ్యాలెన్స్. హ్మ్. అంచేత పచ్చడి చేసిన, హ్మ్. పులుసు చేసిన, పులుసు కూరలు చేసిన, హ్మ్. ఏం చేసినా మెంతి వేస్తాం. కరెక్ట్. ఇంకా బాగా చాదస్తంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? మెంతులు కొద్దిగా దోరగా వేయించి హ్మ్. పౌడర్ చేసి పెట్టి కొంచెం మెంతి పొడేస్తారు. హ్మ్. చాలా పచ్చళ్ళల్లో గానీ, పులుసుల్లో గానీ హ్మ్. మెంతి పొడి కొంచెం వేయడంలో ఉన్న కారణం ఏమిటంటే ఎందుకంటే చింత గుళ్ళలో చేసే పులిహోరలో కూడా కంపల్సరీగా మెంతి వేస్తారు. పౌడర్ ఏస్తారు. వేస్తారు. అదే హ్మ్. అసలు గుళ్ళో చేసే పులిహార రుచే వేరు కదా! అవునమ్మా. కనకం ఇప్పుడు అదే ఒకే ఐటెమ్ ఇచ్చి, ఒకే క్వాంటిటీ ఇచ్చి ఇద్దరిని వంట చేయమంటే హ్మ్. ఇద్దరిది చెరో రుచి ఉంటుంది. ఉంటుంది. ఎందువల్ల? ఈ రేషియోసే. రేషియో కాదు. హ్మ్. టైమింగ్స్. టైమింగ్స్ కూడా మ్యాటర్స్ కదమ్మా! టైమింగ్స్ మ్యాటర్. మీరు మనకి టేబుల్ సాల్ట్ ఉంది. హ్మ్. టేబుల్ సాల్ట్ ఎప్పుడూ కూడా ఇది వాడతామా మనం? ఇది వాడేటప్పుడు పులుసులు, చారులు దింపాక వెయ్యండి. ఓహ్! ముందర వేశారనుకోండి ఉప్పు తక్కువే ఉంటుంది. హ్మ్. మళ్ళీ కలుపుకుంటాం. రోజు ఎంత వేసినా ఉప్పు తక్కువైందంటాం. కరెక్టే అమ్మా. కారణం ఏమిటంటే వేడెక్కితే ఉప్పులో ఉన్న ఉప్పదనం పోతోంది. అది మంచిది పులుపులాగా కాదు. వేసి రాళ్ళుప్పయితే ఇట్స్ ఓకే. ఓకే. అప్పుడు హ్మ్. ఏమైంది దీనివల్ల మరింత ఉప్పు మన శరీరంలోకెళ్ళి తొందరగా బీపీ వస్తుంది. హ్మ్. సో, దింపిన తర్వాత స్టవ్ ఆర్పిన తర్వాత వెయ్యాలి. హ్మ్. కొత్తిమీర వేసేటప్పుడు కూడా అంతే. స్టవ్ ఆర్పిన తర్వాత వేస్తేనే ఫ్లేవర్ ఉంటుంది. ఓహ్! ముందేస్తే ఉండదు. ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు చిన్న మ్యాటర్స్. చిట్కాలు. ఇవి దే మ్యాటర్ అండ్ దే గివ్ ఎ డిఫరెంట్ ఫ్లేవర్. హ్మ్. ఎవరు చేసిన వంట అన్నది దాన్ని బట్టి మనం వాసన బట్టి చెప్పేస్తాం. అవును. ఈ చిన్న చిన్న చిట్కాలే పెద్ద పెద్దవి కాదు. అదే కదా! అదే ఐటెమ్స్. ఇంకా అవే ఐటెమ్స్ కదమ్మా కిచెన్‌లో ఉండేవి. అవే అవే కదా! ఏసాము, అన్నీ వేసాము. వాళ్ళు అత్తమ్మ చేస్తే ఒకలాగా వస్తది. మరి మమ్మీ ఎందుకురా చేస్తే ఒకలాగా పచ్చడి వస్తది. మీ మీ నాయనమ్మ చేసినట్టు ఎందుకుండదు మీరు చేస్తే? ఎందుకుండదంటే మీరు ఇన్ని వెల్లుల్లిపాయలేస్తున్నారు. మీ నాయనమ్మ వేసిందా? హ్మ్. వేయలేదుగా. హ్మ్. ఒకవేళ ఆవిడ వేసినా ఎలా వేసుండేది? నూనెలో వేయించి బ్రౌన్ కలర్ వచ్చాక వేసేది. హ్మ్. ఇప్పుడు పచ్చివే. పచ్చివి పైగా తొక్కతో సహా. తొక్కతో సహా వేస్తున్నారు. దీనికి దానికి ఫ్లేవర్‌లో తేడా లేదు. హ్మ్. వెన్ యూ పుట్ ఇట్ వేయించితే దానికున్న వాసన పోతుంది. హ్మ్. చాలా తగ్గుతుంది. హ్మ్. ఇట్ విల్ హావ్ ఎ అందులో నేతిలో వేయించాలి. హ్మ్. హ్మ్. నేతిలో వేయించాలి. హ్మ్. లేదంటే వెల్లుల్లిపాయకి వాసన లేకుండా ఉండాలి, తినాల్సిన అవసరం వచ్చింది బాలెంతలు వాళ్ళు అంటే, హ్మ్. నాకీ వాసన పడటం లేదు అంటే ఏం చేయాలో తెలుసా? హ్మ్. పాలల్లో ఉడకబెట్టాలి. ఓహ్! పొరపాటున కూడా వాసన రాదు. హుహుహుహుహు. ఓకే. దిస్ ఈస్ దాని అంటే కొంచెం పేరేమిటో చాలా తెలుసా? మందికి అలర్జిక్ ఉంటుంది. దాని పేరేమిటో తెలుసా? హ్మ్. లసన్ అంటారు హిందీలో. హ్మ్. లసన్ అన్న దానికి మూలం రసోణము. రసోణము అంటే ఒకే ఒక్క రసం తక్కువ. అన్నీ ఉన్నాయి అందులో. హుహుహుహు. వెల్లుల్లి. ఆ ఒక్క రసం పాలతో కంప్లీట్ అవుతుంది. ఓహ్! సో, బాలింతలకి ఇద్దరు పిల్లలకి పాలివ్వగలిగినన్ని పాలు గావాలంటే పాలల్లో ఉడకబెట్టినటువంటి వెల్లుల్లి ఇస్తే చాలు. ఓహ్! ఇది ఇలాంటి రూల్స్ మనం మర్చిపోతున్నాము. అన్నింటిలో వెల్లుల్లి, ఉల్లి, తర్వాత అల్లం అల్లం వేస్తున్నాం. మీ నాయనమ్మ ఎప్పుడన్నా టమాటాలు ఎక్కువ వాడారా? తక్కువే అమ్మా. మరి, మరి ఆవిడ చేసిన రుచి ఇవాళ రమ్మంటే మీరు టమాటాలు వాడి రమ్మంటే ఎట్లా వస్తుంది? కరెక్టే. అంటే మందెక్కువున్నారు గదా! ఒక 4 ఏస్తామంటే, అహా! ఆ! ఒకటి జేయాలంటారు. అదే కదా మరి. హ్మ్. వాళ్ళు ఒక స్ట్రిక్ట్‌గా ఒక రెసిపీకి
దే Fix. ఫాలో వన్ రూల్ సో ఆర్డెంట్లీ. అవునమ్మా. మనమేమో ముందర టమాటా, ఉల్లి ఉల్లిపాయ. రెండూ లేనిదే వంట చేయట్లా. ఈ రెండూ లేకుండా వంట చేస్తారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు చాలా మంది. ఉమ్, ఈ రెండు వాడడం అవసరం ఏముందని నేను అడుగుతా. ఉమ్, టమాటా వాడారంటే వాడతాను నేను. ఉమ్, టమాటా పచ్చడి చేయాలంటే టమాటా పచ్చడి మాత్రమే చేస్తా. ఉమ్, టమాటా పప్పు చేస్తే టమాటా పప్పు మాత్రమే చేస్తా. అంతేగాని అన్నిట్లో ఒక టమాటా ముక్క వేస్తే ఉమ్. టమాటాకు దాని ఐడెంటిటీ ఏమైనట్టు? మరి పాపం అది ఏడవదా? అసలు నన్ను అన్నిట్లో కరివేపాకులాగా పారేస్తున్నారు, నాకేం ఇండివిజువాలిటీ లేదా, నాకు ఒక ప్రత్యేకమైన ఐటమ్ కాదు, నేను పనికి రానా నన్ను బాధపడుతోంది టమాటా. నిజంగా అలాగే చేస్తున్నాం. ఈ ఉల్లిపాయను ఒకటి, టమాటాను ఒకటి. ఈ రెండు లేకుండా వంట చేయడానికి ట్రై చేయండి. ఉమ్, అసలు ఎలా చేస్తారని అడుగుతూ ఉంటారు చాలా మంది. అవి వేసి ఎలా చేస్తారని నేను అడుగుతాను. ఉమ్, దాని ఒరిజినల్ ఫ్లేవర్ పోలేదా? మరి ఒక కూర తింటే ఆ కూర తాలూకు స్పెషల్ ఫ్లేవర్ మీ నోటికి తెలియాలి. అన్నింటిలో సేమ్ మసాలా వేస్తే దాని మసాలా ఫ్లేవరే తప్ప ఏముంటుంది? ఆ మధ్య ఏదో ఒక యాడ్ వచ్చింది, ఉమ్, సమోసా చాలా బాగుందంటారు, ఉమ్, కానీ ఈ కెచప్ వల్ల కదా అని కెచప్ యాడ్. మీరు గమనించారో లేదు? ఆ? ఉమ్, అవును. అంతే కదా. ఉమ్, ఇంట్లో కన్నా హోటల్లో సాంబార్ ఇడ్లీ బాగుందంటారు. ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక పచ్చడో కారపొడమో వేస్తాం, హోటల్లో ఏమిటి 5-6 రకాల పచ్చళ్ళు వేస్తాడు, అక్కడ బాగుంది ఇడ్లీ. ఉమ్. ఎందుకంటే ఇడ్లీ కాదు బాగున్నది, చట్నీస్ వల్ల. చట్నీస్. ఈ మిగిలిన వాటిని బట్టి వస్తుంది తప్ప దీనిది కాదు. కనుక ఒరిజినల్ గా కావాలి అంటే ప్రతి దానికి ఇట్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఒరిజినల్ ఫ్లేవర్. ఎస్. అది చంపేసేటట్టుగా మనం చేయకూడదు. మీ నాయనమ్మ చేసిన పచ్చళ్ళలాగా ఉండాలంటే టమాటా వేయకండి, వెల్లుల్లిపాయ వేయకండి, ఉల్లిపాయ అసలు పచ్చళ్ళు ఉల్లిపాయ ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు. పచ్చడికి సంబంధించిన ఐటమ్ కాదు అది. అన్నీ అయ్యాక పచ్చుల్లిపాయ వేసి చివరగా నొక్కండి అంటున్నారు. ఈ మధ్య చూశాను నేను. అవునమ్మా. ఇది అసలు పచ్చుల్లిపాయ చివరి వేసి చేయాల్సిన పని ఉంది. పూర్వకాలం ఏదో పిల్లలు గోంగూర పచ్చట్లో గాని, అంటే గోంగూర వేడి చేస్తుందని చలవ చేయడం కోసం ఉల్లిపాయ అంటే పచ్చుల్లిపాయ కొరుకు తినేవాళ్ళు. ఆ ఆ టేస్ట్ పోతోంది కదా ఉల్లిపాయ మీరు పచ్చట్లో వేసి, ఎందుకు చెడగొడుతున్నారు? ఇప్పుడు ఎన్ని వెరైటీలు ఉంటాయో మీరు విడివిడిగా చేస్తే, అన్నిట్లో అన్ని వేసేసుకుంటే వెరైటీనే లేదు. ఇందాక చెప్పా తవ్వా కర్రీలా తయారవుతున్నాయి ప్రతిదీ తవ్వా కర్రీని. ఒక్కొక్క అత్తగారు వెరీ గుడ్ ఐటమ్ ఎక్కువ వాడేవారు కదా, వస్తువులు ఏం లేకపోయినా మేనేజ్ చేసేసేవారు. ఆవిడ కొన్నింట్లో శనగపప్పు వాడేవారు కాదు, కొన్నింట్లో మినపప్పు వాడేవారు. మినపప్పు అన్నిట్లో వాడేవారు. శనగపప్పు దీనికి రుచి ఉండదమ్మా, పాడైపోతుంది అనేవారు. అట్లా ఎందులో కొంచెం చింతపండుకి ఇంత బెల్లం వేయాలి, కొన్నిట్లో ఎందుకు వేయకూడదు, ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. మరి ఆ రుచి అన్నిట్లో అన్నీ వేసేసి చేస్తే ఏమొచ్చింది? తవ్వా కర్రీనే కదా. కరెక్ట్. అంచేత మీ నాయనమ్మ గారు చేసిన పచ్చడి రుచి కావాలంటే ఆవిడ రెసిపీ వాడండి, యూట్యూబ్ని ఫాలో కాకండి. ఇప్పుడు ఇది కూడా నేను చెప్పింది ఫాలో కాకండి, మీ నాయనమ్మని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.